క్వాడ్జ్ అక్రమ తవ్వకాల కేసులో వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ని నిన్న బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో అరెస్ట్ చేసిన కాకాని గోవర్ధన్ ని పోలీసులు నెల్లూరు తీసుకొచ్చారు. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఆయన ఉంచినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడికి మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. కిలోమీటర్ దూరంలోనే అన్ని వాహనాలు నిలుపుదల చేస్తున్నారు. మైనింగ్ అక్రమ తరలింపు కేసులో కాకాన్ని పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరాలు వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులు, తెగబడ్డం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై నేడు గూడూరు కోర్టులో కేసు నమోదు చేసి అక్కడి నుండి వెంకటగిరి కోర్టులో కాకాన్ని హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకటగిరి కోర్టు వద్ద పోలీస్ యంత్రాంగం భారీగా మోహరించి ఉన్నారు. కిలోమీటర్ దూరం వరకు కోర్టు కాడ 144 సెక్షన్ని పెట్టారు. కోర్టుకు 2 మార్గాలు ఉన్నాయి. 2 పక్కల పోలీసులు పకడ్బందీగా ఉన్నారు. లాయర్లను కానీ, కోర్టు సిబ్బందిని కానీ, కార్డులు, వాళ్ళ ఐడెంటిటీ కార్డులను చెక్ చేసి పంపిస్తున్నారు. మీడియాని మాత్రం అసలు అలౌ చేయట్లేదు. పోలీస్ యంత్రాంగం 144 సెక్షన్తో వెంకటగిరి కోర్టు ప్రాంగణం సమీపంలో ఉన్న పాత బస్టాండ్ ప్రాంతం అంతా కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకో ఉన్నారు.